అందరికీ నమస్కారం. చులకన జలరుహ తంతువు చులకన తృణకణము దూది చుల్కన సుమి ఇలా నెగసెడు ధూళి చులకన చులకన మరి తల్లి లేని సుతుడు కుమార. మా చిన్నప్పుడు తెలుగు పద్యాల్లో భోజరాజీయం అనుకుంటా, అందులో పులితనని తినేస్తాను అన్నప్పుడు ఒక్కసారి నా లేగదూడకి పాలిచ్చి 4 హితవచనాలు చెప్పి వస్తాను అని ఆవు వచ్చి తన పిల్లకి హితవచనాలు చెప్పే సందర్భంలో కడసారి వీడుకోలుగా చెబుతూ తన మనసులోని ఆవేదన, ఇన్నాళ్ళు నేను దగ్గరుండి చూసుకుంటున్నాను, ఇలా ఇక నేను లేకపోతే తల్లి లేని ఈ లేగదూడ ఎలా చులకనైపోతుందో, ఎలా వీక్ అయిపోతుందో, వీక్నెస్ అంటే మదర్ సపోర్ట్ లేని ఆ బిడ్డకి ఉండే వీక్నెస్ ఎలా ఉంటుంది అని చెప్పే ఉదాహరణల్లో అత్యద్భుతంగా చెప్పినవి ఏంటి అంటే, చులకన జలరుహ తంతువు అంటే ఒక తామర పువ్వు యొక్క కాడలో ఉండే ఒక సన్నటి తీగకి ఎంత వీక్నెస్ ఉంటుంది, దానికి స్ట్రెంత్ ఉండకుండా అంత వీక్ అయిపోతుంది. చులకన తృణకణం, ఒక గడ్డి పలక అంతా చెప్పి చులకన అయిపోతుంది. చులకన అంటే ఇక్కడ వీక్నెస్. దూది చులకన సుమి అంటే మనకు తెలుసు, చిన్న గాలి వచ్చిన దూది అంతా ఇలా ఎగిరిపోతుంది. ఇలా నెగసెడి ధూళి చులకన, జస్ట్ మన డస్ట్, దానికి ఏమీ స్ట్రెంత్ ఉంటుంది, ఎంత వీక్గా ఉంటుంది. అలా తల్లి లేని బిడ్డ చులకన మరి తల్లి లేని సుతుడు కుమార అని చెప్తూ, కనుక అలాంటి సందర్భం ఆయనను జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి వెళ్ళే సందర్భం. ఈ పద్యం నాకు మరి అందులో ఉండే ఆ భావంలో ఉండే గొప్పతనమా, అందులో చెప్పిన ఆ కవి యొక్క చమత్కృతిలో ఉండే గొప్పతనమా, మాకు నేర్పించిన అధ్యాపకుల గొప్పతనమా, ఇన్నాళ్ళు అలా మనసులో మరి ఎన్నిసార్లు నేను తలుచుకున్నా నాకు గుర్తులేదు, కానీ అలా గుర్తుండిపోయింది. అది ఇవాళ మరో రకమైన సందర్భంలో గుర్తొచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. పొద్దున్న లేచినప్పటి నుంచి చాలామంది రకరకాల మాధ్యమాల ద్వారా డైరెక్ట్గా కాల్ చేసి, లేకపోతే వాట్సాప్లో కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, ఎస్ఎంఎస్లో కావచ్చు, మరో రకంగా కావచ్చు, ఎంతోమంది నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటే నాకు ఎందుకో ఆ పద్యం గుర్తొచ్చింది. కానీ ఆ పద్యానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా గుర్తొచ్చింది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఏమీ లేకపోతే వీక్ అవుతాము అని చెప్తూ ఉంటే, నాకు ఇంతమంది చెప్తున్న వీటి వింటూ ఉంటే ఏది ఉంటే అసలు మన రియల్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది నాకు గుర్తొస్తూ, ఆ అనుభవానికి వస్తూ, ఆ అనుభవంలోంచి ఎందుకో ఆ పద్యం గుర్తొచ్చింది. కనుక సరిగ్గా అదే పద్ధతిలో నాకు అందరికీ తెలిసిన విధంగానే ఛందస్సులు ఛందోబద్ధంగా కవితలు కానీ పద్యాలు కానీ రావు, కానీ దానికి కొద్ది అనుకరణగా తీసుకుంటూ ఏది వీక్నెస్ అక్కడ చెప్పినంత గొప్పగా చెప్పలేకపోయినా, ఏది స్ట్రెంగ్తో, నిజంగా అది గొప్పతనమే, ఏది స్ట్రెంగ్తో ఆ స్ట్రెంగ్త్ని చెప్పే విధమైన ఒక చిన్న పద్యం రూపంలో అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నా. అది 4 లైన్లే, కొంచెం ఓపిక వినేసేయచ్చు. దమ్మిచ్చును నమ్మిన దైవం. మనం అక్కడ ఏది వీక్నెస్ చూసినట్టుగా ఇక్కడ ఏదో స్ట్రెంగ్త్ అంటే దమ్ము, బలగం. సో ఏమిటది అంటే, దమ్మిచ్చును నమ్మిన దైవం, దమ్మిచ్చును ఔషధము, సొమ్ము దమ్మిచ్చును సొమ్మి, కొమ్ముగా చెడి స్వజనులు దమ్మిచ్చు, దమ్మిచ్చు శుభము గోరు హిత జనమ్ము కుమారా. ఇంకా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేకపోయినా నా తొత్తి కొద్ది అందరికీ అర్థమవుతుందా చెప్తాను. దమ్మిచ్చును నమ్మిన దైవం, మనకి రియల్ స్ట్రెంగ్త్ ఎవరిస్తారు అంటే మనం నమ్ముకున్న దైవం ఎలాంటి కష్టంలో ఉన్నా మనకి తప్పకుండా స్ట్రెంగ్త్ ఇస్తాడు. అదే విధంగా దమ్మిచ్చును ఔషధం, హెల్త్ ఈజ్ వెల్త్ లాగా
మనకి రియల్‌గా స్ట్రెంత్ ఎప్పుడైనా మనం కొద్దిగా వీక్ అయినప్పుడు మన ఆరోగ్యానికి విటమిన్‌ల రూపంలో కావచ్చు, మరో రకంగా కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఔషధం అక్కడ దమ్ము దమ్ము అని కొంచెం రైమింగ్ కలుస్తూ కూడా ఉన్నాయనుకోండి. సొమ్ము దమ్మిచ్చును సొమ్మి. రి ఎంత ఉన్నా కాదనుకున్నా 4 రాళ్ళు వెనకాలేసుకుంటే అదిచ్చే కాన్ఫిడెన్స్ గాని, అదిచ్చే స్ట్రెంత్ గాని అవసరానికి ఆదుకుంటుంది అన్నట్టుగా సొమ్ము దమ్మిచ్చును సొమ్మి. కొమ్ముగా చెడి స్వజనులు దమ్మిచ్చు. మన మీద ఈగ వాలనివ్వకుండా, మన కష్టంలో, సుఖంలో, మన సంతోషంలో, దుఃఖం ఎప్పుడు మనకి నేనున్నాను అంటూ వచ్చే మన స్వజనులు అంటే తల్లిదండ్రులు, అత్తమామలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి యొక్క పరివారం, అలాగే భార్య, పిల్లలు, ఆ పరివారం ఇదంతా. అలాగే వాళ్ళే కాకుండా మనతో కలిసి పనిచేసే మన ఆఫీస్ స్టాఫ్‌లు, మన వీళ్ళంతా గూడా మనకి స్వజనులే. ఈ స్వజనులు అందరూ కూడా ఎప్పటికప్పుడు మనకి సపోర్ట్‌గా అలా ఉండే కొమ్ముగాచడి స్వజనులు దమ్మిచ్చు. ఇక వీళ్ళతో ఏమాత్రం తీసిపోకుండా దమ్మిచ్చు శుభము గోరు హిత జనమ్ము కుమార. ఇప్పుడు మీ అందరూ ఎవరైతే నాకిలా ఇది చెప్పారో ఇవాళ శుభాకాంక్షలు, అలా హితజనం మన హితము కోరుకునే ఈ జనం అందరూ పలికే ఆ శుభవాక్కులు మనకి విపరీతమైన దమ్మిస్తాయి అనే విషయాన్ని చెప్తూ, ఈ విషయంగా నాకు అంతటి దమ్ముని ఈ సమయంలో అందించిన అందరికీ కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలు.